ఐపీఎల్ ఫ్రాంచైజీకి డబ్బు మాత్రమే కావాలా? ప్లేయర్స్ మీద వాళ్ళకి లాయాలిటీ ఉండదా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ప్లేయర్స్కి చేస్తున్న అన్యాయం ఏంటో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఐపీఎల్ వస్తుందంటే ఫ్యాన్స్కి పండగే. అలాగే ఫ్రాంచైజీస్ కూడా డబ్బు బాగానే సంపాదించుకుంటారు. ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ టీంలో కొంతమంది బిగ్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళే ఆ టీంకి బ్రాండ్ వాల్యూగా ఉంటారు. టీంకి క్రేజ్ అండ్ సపోర్ట్ వాళ్ళ వల్లే వస్తుంది. ప్లేయర్స్ కూడా ఆ ఫ్రాంచైజీకి చాలా ఎఫర్ట్స్ పెడతారు. కొన్నిసార్లు అయితే ఇది మా ఫ్యామిలీలా ఫీల్ అవుతారు. కానీ ఫ్రాంచైజీ మాత్రం వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయడం లేదు. వాళ్ళని ఒక టాయ్లా యూజ్ చేస్తున్నారు. మనం ఈ వీడియో ఒక ఫ్రాంచైజీ గురించి కాదు, అన్ని ఫ్రాంచైజీస్ అలానే ఉన్నాయి. వాళ్ళ టీంలో ఉన్న లెజెండ్స్ని ప్రాపర్ వేలో ట్రీట్ చేయడం లేదు. వాళ్ళ అవసరం తీరిపోయాక వదిలేస్తున్నారు. ప్లేయర్ ఏ ఫ్రాంచైజీకి ఏం చేస్తున్నారో చూడటం లేదు. అసలు లాయల్టీ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ఏ టీమ్స్ ప్లేయర్స్ని అలా చేసిందో చూద్దాం. ముందుగా ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ని ఫ్రాంచైజీ ఎలా ట్రీట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి ఒక టైటిల్ అందించినా కూడా వాళ్ళు వార్నర్ని సాక్ చేశారు. వాళ్ళు ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకున్నారు. డేవిడ్ వార్నర్ని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా ఓన్ చేసుకున్నారు. అసలు డేవిడ్ వార్నర్ చేసిన తప్పేంటి? ఎందుకు అతన్ని క్యాప్టెన్సీ నుంచి తీసేశారు? ఎందుకు వదిలేశారు? అసలు ఈ విషయం ప్రతి ఒక్క తెలుగు ఫ్యాన్ని హర్ట్ చేసింది. గైస్, మీరు కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ వార్నర్ని అలా ట్రీట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇంకో ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ రాకముందు ఒక కప్ కూడా లేదు. ఎంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా వాళ్ళ టీం కప్ కొట్టలేదు. రోహిత్ క్యాప్టెన్సీ పీరియడ్ స్టార్ట్ అయిన సీజన్ ఫస్ట్ టైటిల్ గెలిపించాడు. అలా తన 11 years క్యాప్టెన్సీ పీరియడ్లో 5 times ఛాంపియన్గా ముంబై ఇండియన్స్ని నిలబెట్టాడు. దాంతో ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీమ్గా మారింది. అలాంటి ప్లేయర్ని ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ నుంచి తీసేసింది. ఈ విషయం ప్రతి ఇండియన్ ఫ్యాన్ని బాధ పెట్టింది. అయినా కూడా రోహిత్ శర్మ ముంబైని వదిలి వేరే టీంలో జాయిన్ అవ్వలేదు. ప్లేయర్స్కి ఉన్న లాయాలిటీ ఫ్రాంచైజీకి లేదు. గైస్, మీరు కామెంట్ చేయండి. రోహిత్ శర్మని అలా క్యాప్టెన్సీ నుంచి తీయడం కరెక్ట్ అంటారా? ఐపీఎల్లో ఇంకో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ సిఎస్కేకి ధోని తర్వాత నెక్స్ట్ బిగ్ ప్లేయర్ ఎవరంటే అది సురేష్ రైనానే. సురేష్ రైనా టీమ్ టైటిల్స్ విన్ అవడంలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఫ్యాన్స్ అతన్ని చిన్నతల అని పిలుచుకునేవారు. అయితే అది 2022 మెగా ఆక్షన్లో బేస్ ప్రైస్ 2 crores వచ్చిన సురేష్ రైనాని ఏ టీం తీసుకోవడం లేదు. అయితే సిఎస్కే దగ్గర లాస్ట్లో 2 crores ఉండగా రైనాని తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ సిఎస్కే ఫ్రాంచైజ్ మాత్రం అమౌంట్ ఉన్న రైనాని తీసుకోలేదు. ఇప్పుడు జడేజా విషయంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళు సంజు శాంసన్ కోసం జడేజాని ఆర్ఆర్కి ట్రేడ్ చేద్దామని చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్లేయర్స్ ఎమోషన్స్ అండ్ ఫ్యాన్స్తో పని లేదని అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు కేకేఆర్, చాలా ఏళ్ల తర్వాత కప్ విన్ అయిన కేకేఆర్ తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని కూడా అలానే రిలీజ్ చేశారు. ఇంకా ఎల్ఎస్సి ఫ్రాంచైజ్ అయితే ప్లేయర్స్ని సపోర్ట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. వాళ్ళ ఎక్స్ కెప్టెన్ రాహుల్ ఫ్రాంచైజ్ బిహేవియర్ నచ్చక టీం నుంచి లెఫ్ట్ అయ్యాడు. ఇంకా ఆర్సీబీ టీంకి ఎన్నో సేవలు చేసిన చహల్, క్రిస్ గేల్, సిరాజ్ ముగ్గురిని టీం వదిలేసింది. ఇది ఫ్యాన్స్ని ఎంతో బాధ పెట్టింది. గైస్, మీరు కామెంట్ చేయండి. ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ఇలా చేయడం కరెక్ట్ అంటారా? వీటిలో మిమ్మల్ని ఏ ప్లేయర్ విషయంలో బాధ పెట్టిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.